ఈరోజు వీడియోలో సందీప్ ముని ఆశ్రమం చూపిస్తున్నాను. మీరు ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సందీప ముని ఆశ్రమంలో శ్రీకృష్ణుడు చదువుకున్నారంట. అండ్ ఇక్కడ శ్రీకృష్ణుడు 64 రోజులుండి 64 విద్యలు 14 కళలు నేర్చుకున్నారంట. అండ్ ఈ లోపల ఈ పెయింటింగ్స్ అన్నీ వాటి కోసమే తెలియజేస్తున్నాయి. శ్రీకృష్ణుడు ఇక్కడ ఏ విద్యలు నేర్చుకున్నారు, ఏ కళలు నేర్చుకున్నారు అని. పెయింటింగ్స్ అయితే చాలా బాగున్నాయి. ఈ ఆశ్రమంలోనే ఉజ్జయినిలో 40వ లింగం అయిన కుండేశ్వర ఆలయం కూడా ఉంది. ఇక్కడ నంది నించొని ఉంటుందన్నమాట. దీనికి కూడా 2 పురాణ గాథలు ఉన్నాయి. ఒకటి ఏమో శ్రీకృష్ణుడు ఆశ్రమానికి వచ్చినప్పుడు శివుడు నించున్నప్పుడు నంది కూడా నించుంది, అప్పటి నుంచి అలాగే ఉండిపోయింది అని ఒక గాథ. ఇంకోటి ఏంటంటే శ్రీకృష్ణుడు చదువుకుంటున్నారని దేవతలందరూ వచ్చారు. అప్పుడు శ్రీకృష్ణుడు అందరినీ పలకరించి నందిని పలకరించలేదని, నంది అలాగే శ్రీకృష్ణుడి కోసం వేచి ఉందని చెబుతారు. అండ్ ఇక్కడే మనం శ్రీకృష్ణుడు చదువుకుంటున్నట్టుగా నంది నించుని ఉన్నట్టుగా చూస్తాము. అండ్ మీరు ఎప్పుడైనా ఉజ్జయిని వెళ్తే ఈ టెంపుల్ని విజిట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మీకు ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ మీ కామెంట్స్ అన్నిటికి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ ఇంకా ఈ టెంపుల్ కోసం ఇంకొన్ని విషయాలు మళ్ళీ వచ్చే వీడియోస్లో ఖచ్చితంగా షేర్ చేస్తాను. దానికోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.